హైదరాబాద్ అంతర్జాతీయ నగరం, ఐటీ హబ్, దేశానికి ఫార్మా క్యాపిటల్గా ఎదుగుతోంది. అనేక రంగాల్లో భాగ్యనగరానికి ఒక బలమైన ముద్ర ఉంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన మహానగరం. అద్భుతమైన రోడ్లు, రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో హైదరాబాద్ అంటే వావ్ అనిపిస్తుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు చూస్తే 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. 2 గంటల్లో పెను విధ్వంసం జరిగింది. రోడ్లన్నీ చెరువులయ్యాయి. కార్లు, బైక్లు మాత్రమే కాదు, మనుషులు కూడా వరదల్లో కొట్టుకుపోయారు. నీరు ఇంకే చోటే ఉండదు. వాన నీరు వెళ్లే దారి లేదు. దాంతో నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. హైదరాబాద్లో ఉన్న ఈ మాత్రం వనరులు, వ్యవస్థ నవాబుల పుణ్యం. మరి 60 ఏళ్లలో మనం సాధించిందేంటి? గట్టిగా గాలి వీస్తే వణికిపోయే నగరం ఇంకెన్నాళ్ళు? విశ్వనగరపు ప్రచారం ఒకవైపు, గాలివానకు గజగజలాడే నగరం మరోవైపు. ఈ పరిస్థితికి అసలు కారణమేంటి? అసలు పరిష్కారం ఎక్కడుంది? హుదూద్ తుపానుతో విశాఖపట్నం వణికితే హైదరాబాద్కు సముద్రం లేదులే అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై వరదతో విలవిల్లాడిపోతే ఇది తుపాను సీజన్ కాదులే అని సరిపెట్టుకున్నాం. కానీ హైదరాబాద్ను వణికించాలి అంటే హుదూదే అవసరం లేదని ఇప్పుడు తేలిపోయింది. 4 రోజులు వరుసగా వానలు కురిస్తే తప్ప ఇక్కడ ఏ ఇబ్బంది రాదు అనుకుని ధీమాగా ఉండక్కర్లేదు. ఎందుకంటే విశాఖకు తుపాను రావాలి, చెన్నైకి 4 రోజులు వానలు పడాలి. కానీ హైదరాబాద్కు అర్ధగంట సరిపోతుంది. అవును, ఒక్క అరగంట వాన రాజధాని నగరాన్ని అతలాకుతలం చేసేస్తుంటేనే అర్థమవుతుంది మన టౌన్ ప్లానింగ్ ఎంత చెత్తగా ఉందో, మన మున్సిపల్ సిస్టమ్ ఎలా ఉందో. గట్టిగా వానొస్తే నీరు, కరెంట్ ఆగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తోంది సిటీ జనం. వానొస్తే హైదరాబాద్లో రోడ్లు కనిపించవు, అంతా నీరే. కాస్త వానకే నగరం మోకాలి లోతు నీటిలో మునిగిపోతుంది. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయమవుతాయి. వర్షం వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం వస్తే పడవల మీద తిరగొచ్చు. వర్షం వస్తే నాలాలు గోదావరిలాగా పొంగుతాయి. వర్షం వస్తే అల్లకల్లోలం అయిపోతుంది. ఏంటిదంతా? ఇది మెట్రో నగరమా లేక లంక గ్రామమా? హైదరాబాద్కు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్ నగర డ్రైనేజ్ వ్యవస్థ నిజాం నవాబులు నిర్మించింది. ఇప్పటికీ నగరంలో చాలా చోట్ల నిజాం కాలం నాటి వ్యవస్థనే వాడుతున్నాం. 100 ఏళ్ల క్రితం నిజాం మరో 50 ఏళ్ల అవసరాలకు సరిపడే ఈ నిర్మాణాలను అప్పట్లోనే చేశారు. కానీ మనం 100 ఏళ్లైనా వాటి మీదనే ఆధారపడి బతికేస్తున్నాం. బాగు చేసుకోలేదు సరికదా, కొన్ని సందర్భాల్లో ఉన్నదాన్ని సైతం చెడగొట్టాం. హైదరాబాద్కు సరస్సుల నగరం అని పేరు. ఒకప్పుడు హైదరాబాద్లో చిన్న పెద్ద కలిపి కొన్ని 100 చెరువులు ఉండేవి అంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ సగానికి కుచించుకుపోయింది అంటే నమ్మలేరు. ప్రగతి నగర్, సరూర్ నగర్, మల్కాజ్గిరి చెరువులు చూసి ఆహా ఓహో అనుకుంటాం. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో అలాంటివి కొన్ని 10ల సంఖ్యలో ఉండేవి. అన్నీ ఆక్రమించేశాం. వర్షం కురిస్తే ఆ నీరు చెరువుల్లోకి వెళ్ళేది. ఇప్పుడు చెరువులు లేవని పారే నీటికి తెలియదు కదా. తన సహజ లక్షణం ప్రకారం నీరు పల్లానికే పారుతోంది. కానీ అక్కడ కాలనీ ఉంటోంది, మునిగిపోతోంది. ఇక్కడ తప్పెవరిది? పల్లానికి వచ్చిన నీటిదా? చెరువును పూడ్చేసి కాలనీ కట్టిన వారిదా? దానికి అనుమతిచ్చి సిగ్గు లేకుండా హామీలిస్తున్న నాయకులు, అధికారులదా? ఆ పాపంలో మనకు వాటా ఉంటుంది. చెరువులను పూడ్చేయటంలో, ఆక్రమించటంలో, చెత్త వేసి నాశనం చేయటంలో మనవంతు తప్పు కూడా ఉంది. దానికి శిక్షే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. నాలా ఉన్నది నీటి కోసం అని చెబితే ఎవ్వరూ వినరు. ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్లి డస్ట్బిన్లో కాకుండా నాలాలో వేసేస్తారు. అది పూడ్చుకుపోతుంది, నీరు పారదు. వరద నీరు అలానే నిలిచి ఉండి రోడ్డు మీదకో కాలనీలోకో వస్తోంది. జనం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు మాత్రం ఇంకెలా ఉంటారు? వాళ్ళు కూడా అంతే. 25 ఏళ్ల నుంచి అదే పని.
వర్షాకాలం వచ్చేటప్పుడు నాలాల పూడిక తీయాలి, మ్యాన్ హోల్స్ బాగు చేయాలి అని వాళ్ళు ఉద్యోగం చేరినప్పటి నుంచి వాళ్లకు తెలుసు. కానీ ప్రతి ఏటా ఆ పని సైతం ఆలస్యమవుతూ వస్తోంది. ఒకసారంటే అనుకోవచ్చు, ప్రతి ఏటా ఇలాంటి తంతే ఉంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాలా ఆక్రమణలు హైదరాబాద్లో ఉన్నంత దారుణంగా భారతదేశంలో మరే నగరంలోనూ కనిపించవు. నాలా ఆక్రమణలు తొలగిస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. హైదరాబాద్కు ఇప్పుడు తాగునీరు ఎంత అవసరమో మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నీటి పారుదల వ్యవస్థ కూడా అంతే అవసరం. లేకపోతే సిటీ నీటి మీద బతకాల్సి వస్తుంది. 2 గంటల పాటు వాన కురిస్తేనే కోర్ హైదరాబాద్ మునిగిపోయింది. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్లో అసలు ఇలాంటి సమస్య లేదు. జనాభా పెరిగింది, కట్టడాలు అడ్డదిడ్డంగా పెరిగిపోయాయి. వాటిని క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రపోయారు. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలకు భూములు అమ్ముకోవటానికే టైం సరిపోవటం లేదు. ఇక వాన నీరు, వరద నీరు, నీటి ముంపు, లోతట్టు ప్రాంతాల గురించి పట్టించుకునే శాఖ లేకుండానే పోయింది. మొత్తానికి అంతర్జాతీయ నగరంగా, దేశానికి ఫార్మా క్యాపిటల్గా వెలుగొందుతున్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్న ఈ వరద పరిస్థితి నుంచి బయటపడటానికి పరిష్కారం లేదు అనిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా ఏమైనా పరిష్కారం లభిస్తుందా? అసలు ఇప్పటి పరిస్థితికి తప్పు వీరిది అని నిందించలేని పరిస్థితిలో హైదరాబాద్లో నెలకొన్న వర్షం కురిస్తే వచ్చే వరదకు సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలు వరద నీటు ఎటు వెళ్ళటానికి దారే లేదు, ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అవుతోంది. ప్రతి ఏడాది మనం చూస్తున్నాం, ఈ సమస్యలు చూస్తున్నాం, ఇవి రొటీన్గా వెళ్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, కానీ పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఎస్ రాజేశ్వరి, మీరు ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా అక్షరాల నిజం. అంటే విశ్వనగరంగా ఎదుగుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, కానీ చిన్న చినుకు పడితే కూడా తట్టుకుని అధ్వాన పరిస్థితులు ఉన్నాం. నిజాం కాలంలో అప్పుడెప్పుడో నిర్మించినటువంటి ఆ నాలాలు, వాటి వ్యవస్థ తప్ప కొత్తగా మనం చేసింది ఏమిటంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నీళ్ళు ఇంకాల్సినటువంటి చోటు లేదు, నీరు వెళ్ళాల్సిన, అంటే వర్షం పడ్డప్పుడు ఆ వర్షం చెరువుల్లోకి చేరేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ అంటే చెరువుల నగరం. అలాంటి చెరువులని కూడా కనుమయమైన తర్వాత ఆ వర్షం నీరు ఎక్కడికి వెళ్తుంది? మనం ప్రతిసారి మన లైవ్లో ఇస్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు చెప్తూ ఉంటాం, ఆ కాలనీలకు నీరు చేరింది చెప్తాం, కానీ కాలనీలే చెరువులోకి వచ్చాయి, చెరువు కాలనీలోకి వెళ్ళలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు ఇవాళ ఈ దుస్థితి కారణం అని చెప్పాలి. ఇవాళ ఉదయం అయితే 2 గంటల పాటు, తెల్లవారుజామున 2 గంటల పాటు, 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటల పాటు కురిసిన వర్షం మాత్రం హైదరాబాద్ను మొత్తం అతలకుతలం చేసిందని చెప్పాలి. చాలా చోట్ల దారుణమైన దృశ్యాలు, ఆ దృశ్యాలు ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఒక అమాయక ప్రాణం కూడా ఈరోజు బలి తీసుకుంది వరదలు. ప్రతి వర్షాకాలం ఎవరో ఒకరు మరణించడం మనం చూస్తున్నాం. గత ఏడాది ఒక 8 సంవత్సరాల పాప కూడా ఈ విధంగా నాళాల్లో కొట్టుకుపోయింది. ఇట్లా ప్రతి కాలనీ, అన్ని కాలనీలు కూడా చెరువుల్ని తలపించాయి. ప్రతి ఒక్కరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఒక్కసారి మనం ఇవాళ ఉదయం జరిగినటువంటి ఇది మనం ఒక్కసారి ఈ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వరదలో ఆటో చిక్కుకుంది. ఒక్కసారి వచ్చిన వరదతో అక్కడ అటువైపుగా వెళ్తున్నట్టు ఆటో, ఉదయమే వారు ఊరికి వెళ్ళాలని చెప్పి వారు బయలుదేరిన సందర్భంలో ఆటో వరదలో చిక్కుకుంది. మనం విజువల్స్లో ఒక్కసారి క్లియర్గా చూడొచ్చు. చాలా దారుణమైన పరిస్థితిని చెప్పాలి. ఆ సమయంలో అంటే ఒక్కసారి ఆటో డ్రైవర్ దిగిన తర్వాత అందులో మహిళ కూడా, ఒక వృద్ధురాలు కూడా ఉంది. ఆ వృద్ధురాలు వెంటనే బయటకు వచ్చి తనను తాను కాపాడుకుని ప్రయత్నించింది, వెంటనే బయటకు వచ్చింది. అంటే ఆ డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తం అయ్యాడు. వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారు. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఈరోజు తెల్లవారుజామున ఇలాంటి దృశ్యాలకు అసలు లెక్కే లేదు, అంతే లేదని చెప్పాలి. చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. పెద్ద ప్రమాదం తప్పింది, లేదంటే మాత్రం ఈ వృద్ధురాలతో పాటు డ్రైవర్ కూడా చనిపోయేటువంటి పరిస్థితి మనకు ఏర్పడేది. వెంటనే అక్కడ స్థానికులంతా కలిసి మళ్ళీ ఆటోను సేఫ్గా ఇటు తీసుకురాగలరు, లేదంటే మాత్రం అది కూడా వరదలో చిక్కుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు అనిపించేది. ఇట్లా ఈరోజు ఉదయం అంతా కూడా మనకు చాలా దృశ్యాలు, ఇలాంటి దృశ్యాలు మనకు చాలా వరకు కనిపించాయి. నెక్స్ట్ మనం బషీర్బాగ్లో ఇవాళ ఉదయం వరద ఉధృతికి ఒక గోడ కూలిపోయింది. ఇది కూడా మనకి ఎల్బీ స్టేడియంకి ఆనుకునే ఉంది. అక్కడ కూడా ఈ దృశ్యాలు కనిపించాయి. నగర వ్యాప్తం మొత్తం అన్ని చోట్ల, అక్కడ ఇక్కడ కాదు, సిటీ మొత్తం కూడా ఈ వర్షం కురవడం మూలంగా ఈ విధంగా చాలా దారుణమైన పరిస్థితులే మనకు దృశ్యాలే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించాయి. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వాటికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా
ఒకసారి మనం మిగతా విజువల్స్ కూడా చూసే ప్రయత్నం. ఇది ఇందిరానగర్లో ఈ ఫ్లడ్స్ ఒక్కసారి ఈ విజువల్ చూస్తే మనం ఒక వ్యక్తి ఏ విధంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఆ వ్యక్తి ఆటోలో బైక్ మీద వెళ్తున్న సందర్భంలో అదుపు తప్పి ఏ విధంగా పడిపోయాడు. అతని స్థానికులు వచ్చి కాపాడకపోతే అతను గల్లంతయ్యే పరిస్థితి. విశ్వనగరంగా చెప్తున్న హైదరాబాద్లో గంట వర్షం, ముఖ్యంగా కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ప్రతిసారి ఇదే. నిన్న కూడా అరగంట సేపు వర్షానికే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. ఈ విధంగా వరదలో కొట్టుకుపోయి వచ్చినప్పుడు సమయంలో వెంటనే అక్కడ స్థానికులు స్పందించడంతో అతని ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మాత్రం వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇలాంటి దృశ్యాలు అయితే మనకి ఇవాళ తెల్లవారుజాము నుంచి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఒకటే కారణం, మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం, వరద వెళ్ళే దారి లేదు. ఆ దారి లేకే, వరద నీరు వెళ్ళే దారి లేకే ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఇవాళ మనం చూడాల్సింది ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఎక్స్క్లూజివ్గా HMTV స్క్రీన్ మీద మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి మార్నింగ్ కేవలం బయటకు వచ్చాడు, తన ఇంటి నుంచి బయటకు వర్షం పడుతున్న పరిస్థితి చూసేందుకు బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు అతను ఆ నీళ్ళలో గల్లంతయ్యాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా సర్వసాధారణంగా చూడొచ్చు. అతను అప్పటికి కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అక్కడ ఆ కర్ర ఉంటే ఆ కర్రను పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ మళ్ళీ అదుపు తప్పి ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా HMTV స్క్రీన్ మీద చూడొచ్చు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలు సికింద్రాబాద్ కావచ్చు, మిగతా పరిసర ప్రాంతం బౌద్ధనగర్, హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో ప్రతినిత్యం ఈ వర్షం పడ్డప్పుడు కూడా ఈ ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా దారుణమైన పరిస్థితి చెప్పాలి. అతను అరుణ్ అనేటువంటి 45 సంవత్సరాల వ్యక్తి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. ఇట్లా వాస్తవానికి ఇంకా మనం ఒకసారి జూబిలీస్లో గోడ కోల్పోయినటువంటి ఈ చెట్టు కూలిపోయింది. అంటే వర్షం పడ్డప్పుడు చెట్లు కూలిపోవడాలు ఇవన్నీ కూడా సర్వసాధారణం కావచ్చు. కానీ మనుషుల ప్రాణాలు, అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం పట్ల మాత్రం అంటే ప్రతిసారి చాలా ఏరియాలు, చాలా కాలనీలో కూడా చిన్న వర్షానికి కూడా పూర్తిగా లోతట్టుమయం అంటే జలమయం కావడం, చెరువును తలపించడం, ఖచ్చితంగా ఆ వర్షం పడ్డ సందర్భంలో వారు బయటకు రాకుండా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఈరోజు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ఆటో వారు అయితే ఖచ్చితంగా ఆసుపత్రి పని మీద బయటకు వెళ్తున్నట్టుగా వారి స్థానికులు మనకు ఉదయం చెప్పారు. ఆ విధంగా చాలా ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఇది చూసినప్పుడు ఇట్లా అంటే వరుసగా చాలా ఇన్సిడెంట్స్ మనకు ఉదయం నుంచి కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చర్చించుకున్నట్టుగా ఇవన్నిటికీ మెయిన్ కారణం ఒకటే, వరద నీరు వెళ్ళే దారి లేక ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెరువులన్నీ కూడా హైదరాబాదులో చెరువుల నగరంగా చెప్పుకుంటున్నాం, మరి అలాంటి చెరువులన్నీ కూడా పూర్తిగా ఆక్రమణలకు గురై అభివృద్ధి పేరిట వాటిని విధ్వంసం చేశాం. ఇప్పుడు వరద నీరు వెళ్ళేందుకు దారి లేకే ఈ పరిస్థితులు తలెత్తున్నాయి. కనీసం ఇప్పటికైనా, ఎందుకంటే నీరు వెళ్ళేటువంటి నాలాలకు సంబంధించి నాలాల ఆక్రమణకు గురయ్యి, ఇక చెరువులకు సంబంధించి నేను చెప్పినట్టుగా అన్ని చెరువులకు సంబంధించిన పరిస్థితి ఎక్కడా కూడా మనకు హైదరాబాదులో నీరు ఇంకే ప్రాంతం కావచ్చు, ఆ తర్వాత వరద నీరు వెళ్ళే అసలు పరిస్థితి లేని కారణంగానే ఆ నీరంతా కూడా రోడ్లపైకి కాలనీలకు వచ్చి ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని చెప్పాలి. ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లాంటి సిటీలో ఇలాంటి పరిస్థితులు రావడం మాత్రం దురదృష్టకరం అని చెప్పాలి. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు మిగతా అంతా కూడా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. రాజేశ్వరి, రమణ, అయితే ఇప్పుడు గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి చూసాం. మ్యాన్ హోల్స్లో జనం పడిపోవటం, ప్రాణాలు కోల్పోవటం, కాలువల దగ్గర వరద నీటిలో చిక్కుకోవడం చూసాం. కానీ ఒకటి, GHMC మాన్సూన్ టీం ఉంటుంది. వర్షాకాలానికి ముందే 3 నెలల నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం కానీ, లేకపోతే చెరువుల్లో ఉన్న సిల్ట్ తీయటం కానీ, ఇలాంటి చాలా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆ మాన్సూన్ టీం రంగంలోకి దిగుతున్నారు, అక్కడక్కడ కొన్ని చోట్ల చేస్తున్నారు తప్పిస్తే ప్రాపర్గా ఈ నీటి పారుదలకు సంబంధించి వాళ్ళ దగ్గర కూడా పూర్తి సమాచారం లేదని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి KTR కూడా దీనిపైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. సో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూడా గతంలో ఉన్న వరద పరిస్థితి ఉండదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే సమస్య అయితే కనిపిస్తోంది, కానీ దీనికి పరిష్కారం అయితే కనిపించే పరిస్థితి ఉందా? ఇక్కడ ఎవరిని నిందించాలి? అధికారులు సకాలంలో పనులు చేపట్టకపోవడం ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే ప్రభుత్వంకి సమస్య కనిపిస్తోంది కానీ మనం గుండె చెరువు కార్యక్రమం ఇచ్చినట్టుగా ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు పెరిగిపోయిన నేపథ్యంలో పరిష్కారం అనేది ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి అనేది సిటీలో కనిపిస్తోందా? 100% మీరు అన్నట్టు
ఒక ప్రహసనం అయిపోయింది. ప్రతి ఏడు ఖచ్చితంగా అంటే వేసవికాలం కన్నా ముందే ఈ నాలాలకు సంబంధించి అందులో ఉన్నటువంటి పొడికి తీయడం కావచ్చు, మిగతా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మధ్యలో నాలా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే కొత్త నాలా నిర్మించడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక కారణం అయితే ప్రభుత్వాలు ప్రణాళికలు అన్ని కూడా పేపర్ మీదే ఉంటున్నాయనేది మాత్రం కాదని నిజం. దాన్ని అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వైపైతే ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కూడా వాళ్ళు చిత్తశుద్ధి చేయడం లేదు, కేవలం హడావిడి చేసి విడిచిపెడుతున్నారు అనేది మాత్రం మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నారు. ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత చెరువులకు సంబంధించి ఆ ఆక్రమణలకు సంబంధించి కొంత దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అది ఖచ్చితంగా సీరియస్గా ముందుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఏదో హడావిడి చేసి వదిలిపెట్టకుండా దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం మనకు వచ్చే రోజుల్లో మంచి ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెరువులలో నిర్మాణాలు చూస్తే అసలు తిలాపాపం తలా పిడికన్నట్టుగా ఇందులో ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. అధికారుల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం కాదని నిజం. ఎందుకంటే వారు ఇచ్చిన ఎన్ఓసీలతోనే ఆ చెరువుల్లో వారు నిర్మాణాలు చేపడుతున్నారు. అటు జలమండలి ఎన్ఓసీ ఇస్తుంది, టౌన్ ప్లానింగ్ కూడా నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇలాంటి అనుమతులు ఇచ్చిన తర్వాత ఇక ఆ కబ్జాదారులకు ఇంకా అడ్డెక్కడ ఉంటుంది. మనం హైదరాబాద్లో చూసినప్పుడు కొన్ని చెరువుల పేర్లు అయితే అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థల పేరుతో చెప్పొచ్చు. కొన్ని చెరువులను సుందరీకరణ పేరుతో ఆ చెరువులను పూర్తిగా ఆక్రమించి కేవలం చేసే సుందరీకరణ కూడా హద్దులను మార్చి ఇష్టారాజ్యంగా వివరిస్తున్నాయి. ఇక ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెరువుల హద్దులేంటి, హద్దులను ఇప్పటికైనా ఆక్రమణకు సంబంధించిన పూర్తి తొలగించి కరెక్ట్ సరైన హద్దులను గుర్తించి ఆ హద్దుల్లో ఇక ముందు అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఆ ప్లానింగ్ ఎందుకంటే సిటీ అంతా కూడా మెల్లమెల్లిగా డెవలప్ అవుతున్న సమయంలో ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మనం తీవ్రమైనటువంటి పరిస్థితి చూసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అనేది ఒక అద్భుతమైన నగరంగా ఉంది. దీనికి అన్ని అంటే వాతావరణ పరంగా అనేక అనుకూలమైన అంశాలు ఉన్నాయి. మనం చెన్నై వరదలు చూసినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి చూసాం. కానీ చెన్నై లాంటి పరిస్థితులు కాకుండా హైదరాబాద్లో చిన్న చిన్న వర్షాలకి మొత్తం నగరం అంతా కూడా చిగురు టాక్లో వణికిపోవడం అనేది మాత్రం ఆందోళన కలిగించే విషయమే. విపరీతమైన ట్రాఫిక్ జామ్లే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అమాయక ప్రాణాలు బలి తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా దారుణమని చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు ముందు చూపుతో వెళ్ళి ఒక ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం పేపర్కే వాటిని పరిమితం చేయకుండా వాటిని ఖచ్చితంగా అమలు చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మనం వచ్చే రోజుల్లో భాగ్యనగరంలో ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపిన వాళ్ళం అవుతాం. దానికి సంబంధించి ప్రభుత్వాల చిత్తశుద్ధితో ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తానికి సమస్య ఎక్కడుందో తెలుస్తోంది. పరిష్కారం చేపట్టే దిశగా వెళ్తే గనక ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది, అక్రమ కట్టడాలు తొలగిస్తే. సో టౌన్ ప్లానింగ్ కొత్తగా చేపట్టి పరిష్కారం తీసుకొస్తారా, లేకపోతే ప్రతి వర్షాకాలానికి ముందుగానే ప్రజలు ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందా? దీనికి సంబంధించి అసలు వరద నీటి స్టాగ్నేషన్కి సంబంధించి ప్రాపర్గా ఒక సొల్యూషన్ అనేది కనిపిస్తుందా లేదని మాత్రం భవిష్యత్తులోనే తెలియాలి. షార్ట్ బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. కీప్ వాచింగ్ HM TV.